హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ ఏంటో తెలుసా? చూడండి, ఇంకా నూడిల్స్ అయితే చేశాను. వెజ్ నూడిల్స్ చేశానండి. చాలా రోజుల తర్వాత చేసిన అనమాట. ఇంకా చేయగానే ఆలస్యమే లేదు. మా పిల్లలు అయితే ఆవురావురమని తినేస్తుండ్రు. చాలా ఇష్టమైన ఫుడ్డు. ఇంకా మధ్యలో చాలా రోజుల తర్వాత చేసిన కాబట్టి ఇంకా తినాలైతే అనిపిస్తుంది కదా. మరి మీకు తినాలనిపిస్తుందా? ఇది మీకోసం కూడా. ఓకేనా? మరి రండి ఫ్రెండ్స్, అందరం కలిసి అయితే నూడిల్స్ అయితే తిందాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే నూడిల్స్లలో కూడా రకాలు ఉంటాయండి. మైదా పిండితో చేసిన నూడిల్స్ ఉంటాయి, రవ్వతో చేసిన నూడిల్స్ ఉంటాయి. ఇవైతే నేను మైదా పిండితో అయితే కావు. మైదా పిండితో పొద్దున్నే తింటే డైజెషన్ అస్సలు అవ్వదు. ఇంకా నేను ఇవైతే డిమార్ట్లో రవ్వ నూడిల్స్ తీసుకొచ్చాను. చాలా తొందరగా అయితే డైజెషన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీకు ఎంతమందికి ఇష్టమో నూడిల్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే రవ్వ నూడిల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అబ్బా. ఓకేనా? గట్నే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో